పశ్చిమ గోదావరి జిల్లా పెద అమీరంలోని వెస్ట్ బెరీ ఇంగ్లీష్ మీడియం స్కూల్పై విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని గుర్తించారు. ఎంఈఓ శ్రీనివాస్ స్కూల్లో తనిఖీలు చేపట్టారు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించినట్లుగా గుర్తించారు. పుస్తకాలు, యూనిఫామ్లు, షూస్ స్వాధీనం చేసుకున్నారు. స్కూల్లో పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్లు, షూస్ విక్రయిస్తున్నారని ఏబీవీపీ నాయకులు ఆరోపించారు. స్కూల్ యాజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రులను దోచుకుంటోందని మండిపడ్డారు. ఏదైతే కాలమండలం పెద్దమేరంలో ఉన్న వెస్ట్ బెరీ పాఠశాలకి ఈ రోజు రావడం జరిగింది. విద్యార్థుల తల్లిదండ్రులు ఒక ఫిర్యాదు ప్రకారం రావడం జరిగింది. ఇక్కడ లక్షలాది ఫీజులు వసూలు చేస్తూ ఎల్కేజీ నుండి ఒక లక్షలాది ఫీజులు వసూలు చేస్తున్నారు. అదేవిధంగా యూనిఫామ్లు, బుక్స్ల పేరుతో తల్లిదండ్రులు నిలువు దోపిడీ చేస్తున్నారు. దీని విషయమే అధికారులకి మనకు అనేక సార్లు మనం ఫిర్యాదు చేయడం జరిగింది. నిమ్మకు నీరు పట్టిన విధంగా అధికారులు స్పందిస్తున్నాం. ఈ రోజు ఇవన్నీ కాకుండా విద్యార్థి పరిషత్ కార్యకర్తలు ఈ పాఠశాల యాజమాన్యంతో మాట్లాడితే ఎటువంటి సరైన సమాధానం లభించలేదు. పైగా వాళ్ళు ఒక రౌడీయిజం చేస్తూ ఒక సమాధానాలు ఇవ్వడం, బెదిరింపులు గురి చేయడం, సాయంత్రం లోపల మీకు అంతు తెలుస్తాం అనే విధంగా వాళ్ళు ఈ యొక్క బెదిరింపులు చేయడం జరిగింది. దీనికి మేము స్థానిక ఎంఈఓ గారికి విన్నపించుకుని పిలవడం జరిగింది. ఆయన వచ్చి ఈ యొక్క పాఠశాలలో అమ్ముతున్న పుస్తకాలు మరియు షూస్ కి మరియు యూనిఫామ్, బెల్ట్, శానిటరీ ఏదైతే స్టేషనరీ ఉన్నాయో వాటికి గదికి తాళం వేయడం జరిగింది. ఈ యొక్క పాఠశాల ఒక ఫీ స్ట్రక్చర్ చూసుకుంటే ఎల్కేజీలో చదువుతున్న విద్యార్థికి లక్షలాది, దాదాపు 1,25,000 నుండి 2 లక్షల వరకు ఫీజు వసూలు చేయడం జరుగుతుంది. పశ్చిమ గోదావరి జిల్లా పెద అమీరంలోని వెస్ట్ బెరీ ఇంగ్లీష్ మీడియం స్కూల్పై విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని గుర్తించినట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, ఇటు పశ్చిమ గోదావరి జిల్లాలో రోజుకొక స్కూల్లో కూడా నిబంధనలకు విరుద్ధంగా చేస్తున్న అక్రమ వ్యాపారాలు బట్టబయలవుతున్నాయి. ప్రస్తుతం ఏదైతే కాళ్ళ మండలం పెదామీరంలో ఉన్నటువంటి వెస్ట్ బెర్రీ స్కూల్లో, ఇంగ్లీష్ మీడియం స్కూల్లో పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్లు, షూస్ విక్రయించడాన్ని ఏబీవీపీ నాయకులు అడ్డుకొని వారిని పూర్తిగా కూడా అధికారులకు ఫిర్యాదు చేయడంతో ప్రస్తుతం విద్యాశాఖ అధికారులు రంగంలోకి దిగారు. ఆ స్కూల్లో ఉన్నటువంటి భాగవతాలంతా కూడా అధికారులు గుర్తించి వెంటనే వాటన్నిటిని కూడా సీజ్ చేయడం జరిగింది. పుస్తకాలు, యూనిఫామ్లు, షూస్ గుట్టలుగా ఉండడంతో ఇంకా ఇతర స్టేషనరీ సామాగ్రి కూడా ఉండడంతో వాటన్నిటిని కూడా విద్యాశాఖ అధికారులు సీజ్ చేశారు. పాఠశాలలో ఎలాంటి వ్యాపార కార్యకలాపాలు సాగించేస్తే కనుక కఠిన చర్యలు తీసుకుంటామని మొదటి తప్పుగా అక్కడ ఉన్నటువంటి ఆ సామాన్లు, స్టేషనరీ సామాగ్రిని సీజ్ చేయడంతో రెండవసారి కనుక ఇటువంటి తప్పు చేస్తే స్కూల్ కూడా సీజ్ చేస్తామని విద్యాశాఖ అధికారులు హెచ్చరించడం అయితే జరిగింది. దీనికి సంబంధించి అటు నిన్న భీమవరంలో ఉన్నటువంటి నారాయణ స్కూల్ ని సీజ్ చేయగా ఈ రోజు కాళ్ళమండలం పెదామీరంలో స్కూల్లో ఉన్నటువంటి స్టేషన్ ని సీజ్ చేయడంతో అటు జిల్లాలో ఇంకా దారుణంగా కూడా కార్పొరేట్ విద్యా సంస్థలు ఈ నిబంధనలకు విరుద్ధంగా కూడా ఈ వ్యాపార లావాదేవీలు పాఠశాలల ప్రాంగణంలో చేస్తున్నాయని పూర్తి మూకుమ్మడి దాడులు చేసి విద్యాశాఖ అధికారులు అన్నింటినీ కూడా అరికట్టాలి, విద్యా వ్యాపారాన్ని నియంత్రించాలనేది కూడా వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. శ్రీజ, రైట్, థ్యాంక్ యూ భార్గవ్.